హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను వ్లాగ్ తెచ్చున్నానండి. నవరాత్రి స్పెషల్ వ్లాగ్. చాలా బాగా మా దగ్గర దీనికి డెకరేట్ చేస్తారు. మాతారాణి మూర్తి చూడండి, చాలా అందంగా మా బిల్లలో పూర్తిగా డెకరేషను, జాగియాలు చాలా బాగుంటాయండి. నవరాత్రి స్పెషల్. నేను తిరగడానికి వెళ్ళాను, నేను మా హస్బెండ్. ఇది నేను సింపుల్. నేను తర్వాత బంగాళీ మాత చేద్దామా వ్లాగ్. లెట్స్ గో. అందరికంటే ముందు సెక్టర్ 6లో బంగాళీ దుర్గా కూర్చున్నట్టు బయటికి సీన్ అండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశాను. లోనింగ్ అంత అందంగా ఉంటుందండి. చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారు. ఎక్దమ్ వైట్గా పూర్తిగా దాన్ని చెట్లు ఇవన్నీ స్పర్శ లోన్ వెళ్ళగానే ఎక్దమ్ చల్లగా ఉన్నదండి. ఎంత అందంగా ఉందంటే ఆ బ్లూ లైట్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తారు. బంగాళీ దుర్గా అంటే వేరేలాగే డెకరేట్ చేస్తారు. బంగాళీ వాళ్ళు వైట్ ముక్కుటు, వైట్ ఇవన్నీ అన్నీ వైట్గా ఎక్దమ్ వేరేగా ఉంటుంది. మనం దుర్గాలు వేరేగా కలర్ఫుల్గా ఉంటాయి కదా, రెడ్ సాడీ పింక్ సాడీ వేసుకొని. ఇక్కడ మాత్రం వేరేగా ఉంటుందండి బంగాళీ దుర్గా. వాళ్ళు బంగాళీ వాళ్ళు ఇంకా చక్కగా చాలా బాగా రెడీ అయ్యి వస్తారు. అయితే రాత్రి 12 గంటలకంటే మేము వెళ్ళాము. 12 గంటలకి ఈ వీడు ఉన్నదంటే ఆలోచించండి, 7-8 ఏంటి ఉంటుంది. మేము సాయంకాలం ఎప్పటికైనా గణేష్ పూజ అయినా ఇలాగ నవరాత్రులకైనా ఎప్పుడైనా భోంచేసి బయటకు వెళ్తాం. 12-11 భోజనం చేసేసిన తర్వాత వెళ్తాం. బయట ఎటు తినో ఎక్కువ, ఎప్పుడు వ్లాగ్ చేస్తాడు కానీ ఇలాగ దాంట్లో ఎక్కువ తిను. అయితే ఇలాగ చక్కగా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు. చూస్తే అండి ఇలా కళ్ళు ఇలా చిరుమలు అయిపోతుంది. చూడండి ఎంత అందంగా ఉంటుందో మాతారాణి మూర్తి. ఇంకా దగ్గరలో చూపిస్తాను ఎంత అందంగా ఉందో చూడండి. బంగాళీ దుర్గా ఇది నేనండి. అక్కడ డెకరేషన్ చేస్తుంటారు కదా, అక్కడ నిలిచే అన్నాను. తర్వాత వచ్చామండి సెక్టర్ 4 మాతారాణి దర్బారు. చూడండి ఇక్కడ ఇంకా చాలా బాగుంటుంది మాతారాణిది. ఇంకా ఎంత భవ్యమూర్తి చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద దుర్గాలు చాలా బాగా చేస్తారండి. ఎప్పుడైనా మీకు ఎవరైనా ఎప్పుడైనా బిల్లయి వీలు పడితే వస్తే ఇలాగ దుర్గా పూజలకైనా గణేష్ పూజలకైనా వచ్చేసి డెకరేషన్లు ఇవన్నీ చూడండి, మీరే అనుకుంటారు చాలా బాగా చేస్తారు. ఇక్కడ పెద్ద రావణ్కి లంక అనుకొని ఉంది. రావణాసుడిది పూర్తిగా రామాయణంతో అలాగది చూడండి, చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉంది. ఇక్కడ రామ్ భగవంతుడు, సీతామాత, లక్ష్మణ్, మళ్ళా బంగారు హిరణ్తోటి చూడండి ఎంత అందంగా ఉందో. అన్నీ చాలా బాగా మూవింగ్ చేయడము ఇవన్నీ చాలా బాగా చేస్తారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అంత బాగా డెకరేషన్ చేస్తున్నారు చూడండి. బంగారం హిరణ్, తర్వాత లోన్ డెకరేషన్ అండి ఇదంతా. ఇక్కడ రావణాసురుడు భవతి భిక్ష అందేహి అని అడుగుతుంటే సీతామాతకి. ఇక్కడ లక్ష్మణుడు ఉన్నారు. ఒక్కొక్క కన్ను పూర్తిగా రామాయణది చూపించున్నారండి. ఎంత బాగుందంటే పిల్లలు ఇంకా నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడేం జాకీయాలు అయితే ఇలాంటివన్నీ చూపిస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు, బాగా బాగా ఇంక అనిపిస్తుంది. చూడండి ఈ తర్వాత వెళ్తే సీతామాతకి రావణాసుడు తీసుకువెళ్తున్నాడు రథం మీద అపహరించి. చూడండి తర్వాత హనుమంతుడు అందరు లంక గురించి వెళ్తున్నట్టుగా పూర్తిగా ఒక్కొక్క డీటెయిల్ మీద రాసి ఒక్కొక్క దానికి చాలా బాగా చేస్తున్నారు. ఇది చూడండి రాక్షసుని నోట్ నుంచి హనుమాన్జీ వెళ్ళి వస్తున్నారు. నోటి నుంచి వెళ్ళి చెవిటి నుంచి బయటకు వస్తున్నారు. ఇక్కడ ఎక్కువసేపు నిలిచిపెట్టలేదు ఎందుకంటే చాలా క్రౌడ్ కదా. చూడండి ఎంత బాగా. దాని తర్వాత హనుమంతుడు లంక దహనం చేస్తే ఇప్పుడు ఈ తోకతోటి కాల్చేస్తారు కదా రావణ్ లంక. అది ఎంత బాగా చేస్తారంటే ఒక్కొక్క వస్తువు చాలా బాగా ఫైన్గా ఎగ్దాం. చూడండి ఇప్పుడు బయటకు వచ్చాము. ఇప్పుడు బయటన హనుమంతుడి పెద్ద మూర్తి ఉంది. చూడండి ఎంత బాగుందో.
అన్ని రాక్షస తలలు. ఇక్కడ పూర్తి భగవంతులందరూ శివలింగ పూజ చేస్తుండగా చూపిస్తున్నారు. ఆ 9 రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదండి, అంత బాగుంటాయి డెకరేషన్లు అవి చాలా బాగుంటాయండి. ఇక్కడ ఇటుపక్క యుద్ధాలు అవుతున్నాయి. రావణాసుడి యుద్ధాలు ఒక పక్కన ఉంది, ఒక పక్కన మన శ్రీరామ్ హనుమంతుడి దళ ఒకటి ఉంది యుద్ధం చేస్తుండగా. ఇక్కడ రామ్ భగవాన్, సీతామాత, హనుమంతుడిది ఫొటోస్లో. ఇదండి సెక్టర్ 14 నెంబర్ స్ట్రీట్ది మాతారానిది. ఎంత అందంగా ఉందో చూడండి. సింపుల్ సూపర్, చాలా బాగుంటుంది. వీళ్ళు ఇంకా జాకీలు చేస్తారు, ఎందుకంటే మా దగ్గర పెద్ద పెద్ద ప్లేసెస్లు ఉంటాయి. దానివల్ల ఇంకా చాలా బాగా చేస్తారు. వీళ్ళు పూర సూపర్ హీరోలది చేస్తారు. ఇదే హీరో నాకు తెలీదు, మీరు మాత్రం తప్పకుండా చెప్పి కమెంట్ చేయొచ్చు. చూడండి, ఇదేదేదే సూపర్ హీరోస్ లేరు, పిల్లలకైతే తెలుస్తుంది కానీ చాలా బాగున్నదండి. పెద్ద పెద్ద హీరోస్ లాగా ఈ బొమ్మలు, మూర్తిలు మూమెంట్ చేయడం ఇవన్నీ ఒక్కరు వెళ్ళామంటే అనిపిస్తుంది నిజంగా. ఒక దగ్గర ముఖం దగ్గర నుంచి ఇది కెప్టెన్ అమెరికా అంటారు కదా, అదేనా ఇతను ముఖంకి ఇలా జూమ్ చేసి చూస్తే రియల్ హ్యూమన్ బీ లాగా ఉన్నారు చూడండి. చాలా అంటే ఒక్కరు వెళ్ళామంటే అనిపిస్తుంది మనుషులే ఉన్నారు, భయం వేస్తుంది. చూడండి, ఇతనికి సూపర్ హీరో అంటే ఏ ఏ సూపర్ హీరో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూడండి, ఇతను ఇంకొక సూపర్ హీరో ఏంటో, నాకైతే హల్క్ లాగా అనిపించారు కానీ హల్క్ కాదు. చూడండి ఎంత పెద్ద పెద్ద బొమ్మలు, దీనికి ఎంత పెద్ద మేనత్ ఉంటుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది కానీ అంత బాగా చేస్తారు మా దగ్గర. ఇతను ఇంకేదో సూపర్ హీరో, ఇతను ఇంకా పూర్తి సూపర్ హీరో బేస్ మీద వచ్చారు. నాకు 1-2 సూపర్ హీరోలు తెలుసు. ఇది స్పైడర్ మ్యాన్ కదా, సూపర్ మ్యాన్ కావాలి, సూపర్ మ్యాన్, ఇది సూపర్ మ్యాన్. మళ్ళీ ఇది స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ పక్కన మా ఆయన ఏటో చెప్తున్నారు. దాని తర్వాత ఇదేంటి మ్యాన్, దిస్ బ్యాట్మ్యాన్. ఇలాగ పెద్ద పెద్ద పోస్టర్లు, ఫ్లవర్లు అన్నీ పెట్టున్నారు చూడండి. అంటే దీంతో వాయిస్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మ్యూజిక్ తోటి పూర్తిగా మాకేంటి కాపీ రైట్స్ వచ్చేస్తాయి, అందు గురించి మేము అవి వేయలేము. అందు గురించి నోటితోటి చెప్తున్నాను, అలా చూపిస్తున్నాను. ఇలాగ లోన్ పూర్తిగా ఇది అయిపోయింది. అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ లోన్ నుంచి పూర్తిగా ఇలా చేసిన తర్వాత మా తలాన్ని దర్శనం చేసుకోవడమే. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుకైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.